హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుంచి పురాణాల కోసం తెలుసుకుందాము. పురాణాలు అంటే హిందూ ధర్మంలోని ప్రాచీన గ్రంథాలు. వీటిలో దేవతల కథలు, సృష్టి రహస్యాలు, రాజుల చరిత్రలు, ఋషుల జీవితాలు, ధర్మబోధనలు, భక్తి మరియు ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. మొత్తం మనకు 18 మహాపురాణాలు: బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, శివపురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, ఇంకా గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం ఉన్నాయి. అసలు పురాణాల్లో ఏముంటాయి? సృష్టి ఎలా జరిగింది, దేవతల అవతారాలు, ఋషులు మహర్షుల కథలు, ధర్మం, కర్మ, పుణ్యం, పాపం, అలాగే స్వర్గం, నరకం వివరాలు, తీర్థక్షేత్రాల మహిమ, భక్తుల జీవిత కథలు, ప్రసిద్ధ పురాణ కథలు అయిన ప్రహ్లాదుడు భక్తి, ధ్రువుడు తపస్సు, మార్కండేయ మహర్షి కథ, సావిత్రి సత్యవాన్ కథ, అంబరీష మహారాజు భక్తి కథ, ఇవన్నీ మన పురాణాల్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం బ్రహ్మపురాణం గురించి తెలుసుకుందాం. ఒక పురాణం అయిన తర్వాత ఇంకో పురాణాల కోసం తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్.